సో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్ అండ్ ఇవాళ మనతో పాటు ది కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారు ఉన్నారు. సరే ఎలా అనిపిస్తుంది నేషనల్ అవార్డు చూసుకుంటా? చాలా బాగుందండి. ఎందుకంటే మేము ఒక 2-3 ఇయర్స్ పడ్డ కష్టానికి ఒక 2 ఇయర్స్ తర్వాత కూడా ప్రతి వేదిక మీద ఏదో ఒక అప్రిసియేషన్ అవార్డు కాంప్లిమెంట్ రావడం అనేది చాలా గ్రాండ్ ఫినాల్. అలాగే ఇన్ని అవార్డులు గెలిచిన తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు జాతీయ స్థాయిలో గుర్తింపు తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తూ మాకు ఇది దక్కిన అవార్డుకి ఇది తెలుగు ప్రేక్షకులకి తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా దక్కిన గౌరవంగా భావిస్తాను. బిఫోర్ మీరు అంటే ప్రొడ్యూసర్ ఒక ముందు జర్నీ అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ వచ్చే ఫిలిమ్స్ మీరు ప్రొడ్యూస్ చేసిన జర్నీ ఎలా అనిపిస్తుంది చూసుకుంటుంటే? ఒక ఈ టైం గురించి మనం కష్టపడ్డాం, ఈ టైం మనం వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మరింత బాధ్యతను పెంచి మరిన్ని ఇలాంటి సినిమాలు తీయాలన్న దానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా చూసుకుంటే మీరు భుజాన్ని వేసుకొని ఈ సినిమాని ఎంత తీసుకెళ్లారంటే ఒక ప్రీమియర్ వేసి దాని రిజల్ట్ చూపించి ఆడియన్స్కి దీన్ని అలవాటు చేసి ఈ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేయడంలో మీ పార్ట్ చాలా ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టామనేదే కాకుండా సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్లడంలో మీరు చేసిన స్ట్రెంగ్త్, ఆ స్ట్రాటజీ మాత్రం చాలామందికి నచ్చింది. సో ఈ బేబీ సినిమా గురించి మీ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు సినిమా అనేది అమ్మకం కాదండి, నమ్మకం. సో నేను నమ్మి సినిమా చేస్తాను. దాన్ని టిల్ ఎనీ ఎక్స్టెంట్ ఐ విల్ గో టు ప్రమోట్ ద ఫిలిం. నమ్మి తీస్తా. సో అది అందరికీ రీచ్ చేయడానికి ఏం చేయాలో అన్నీ చేసి ఆ సినిమాని అందరికీ రీచ్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అప్పుడు నాలాంటి ఎఫర్ట్స్ పెట్టేవాడికి రాజేష్ లాంటి దర్శకుడు కథ ఉంటే ఇంకా దానికి స్కై ఇస్ ద లిమిట్. అండ్ హిందీ బేబీ కూడా రాబోతుంది, అంటే స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అంటున్నారు? హిందీ మోర్ ఇంటెన్స్ అండ్ డెప్త్ ఉంటుందండి. అక్కడ నేటివిటీ, అక్కడ కల్చర్కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు తో అక్కడ అందరినీ అలరించే విధంగా ఆ సినిమా ఉంటుంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఫిల్మ్ ఆల్సో. దానికి కూడా వి కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నేషనల్ అవార్డ్స్ ఫర్ దట్ ఫిల్మ్. అది ఇక అవార్డులు ప్రతి సినిమాకి ఇక్కడ వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా రావాలి అనే లేదు, అలాగే రాకూడదనే లేదు. బట్ ఎఫర్ట్స్ మాత్రమే ఇక్కడ ఎంత పెట్టామో అక్కడ దానికన్నా ఎక్కువ పెట్టి చేస్తాం. ఎందుకంటే ఇది మోర్ ఆడియన్స్కి రీచ్ చేయాలి కాబట్టి. అండ్ తర్వాత మీ నుంచి ఎలాంటి ఫిల్మ్స్ మనం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళకి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా టు ద తెలుగు ఆడియన్స్ హూ ఎంకరేజ్డ్ బేబీ సినిమా? సో బేబీ తర్వాత ఆ విజయాన్ని నమ్ముకునేదో కాంబినేషన్లో అలా చేసేయాలని నాకు లేదండి. కథాబలం ఉన్న సినిమాలో చేయాలని ఒక 2 ఇయర్స్ కష్టపడి హిందీ బేబీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ, ఇంకొక 2-3 కథలు రెడీ అయినాయి. సో వీటిని అన్నీ కూడా స్టోరీ సెంట్రిక్ పాయింట్స్, కథ బలంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు ఉంటుంది ఆ పరిస్థితులకి. అలాంటి కథలు బలంగా ఉన్న కథలే. సో అంటే ప్రొడ్యూసర్ మీ జర్నీ చూసుకున్నప్పుడు ఈ సినిమా బేబీ సినిమా మొత్తం తీసిన తర్వాత మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇండస్ట్రీలో ఎవరి నుంచి వచ్చాయి సార్? నాకు ఇండస్ట్రీ అంతా ఇచ్చారండి. నాకు ఫస్ట్ కాపీ చూసి అల్లు అర్జున్ గారు, రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల్లో చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ గారు త్రూ అవుట్ ఉన్నారు. సో ఇలాగా నాకు రవితేజ్ గారు, చాలామంది హీరోలు, పెద్ద స్టార్స్ నుంచి, అలాగే చాలామంది దర్శకుల నుంచి నాకు చాలా చాలా అప్లాజు వచ్చింది, సపోర్ట్ వచ్చింది, ఎంకరేజ్మెంట్ కూడా వచ్చింది. సో ఆడియన్స్కి అంటే ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్లీ? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ అండి. ఎందుకంటే ఒక బలమైన కథ వస్తే అది వీళ్ళు కొత్త వాళ్ళ ఎస్టాబ్లిష్ స్టార్స్ అదేం లేకుండా టికెట్ కొని మేము ఉన్నామని నిరూపించింది తెలుగు ఆడియన్స్ అండి. సో వాళ్ళని ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా అలాంటి మంచి చిత్రాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ విజయం నాది కాదు, మమ్మల్ని అందరినీ జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన తెలుగు ప్రేక్షకులతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.